బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇక హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1:30 ప్రధానితో తెలంగాణ సీఎం భేటీ అవుతారు. రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్లబోతున్నారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1:30 ప్రధానితో తెలంగాణ సీఎం భేటీ అవుతారు. రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్లబోతున్నారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన స్కెడ్యూల్ ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి? ప్రజెంట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మనం హోంమంత్రి అమిత్ షా నివాసోద్దానం దాదాపు అర్ధగంట సేపు అవుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రధానంగా రాష్ట్రంలోని అనేక అంశాలు, విభజన హామీలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ముడిపడి ఉన్న అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర హోంమంత్రిని కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా ఏదైతే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, విభజన హామీలకు సంబంధించి ఏదైతే గతంలో 2014 విభజన చట్టంలో ఏదైతే హామీలు ఉన్నాయో, హామీలకు సంబంధించి కొన్ని అపరిష్కృతంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర హోంమంత్రిని కలిసి సీఎం రేవంత్ రెడ్డి విన్నవిస్తున్నారు. అంటే ప్రధానంగా ఏదైతే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలి. మరోవైపు ఆర్థికంగా ఏవైతే రెండు రాష్ట్రాల మధ్య ముడిపడి ఉన్నాయో ఆర్థిక సమస్యలు అనేవి ఇద్దరి మధ్య ఉన్న పీఠముడిని పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వినతి పత్ర రూపంలో అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్తున్నారు. మరోవైపు ఇటు ఐఏఎస్కి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఐఏఎస్లకు తక్కువ కేటాయింపులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు ఎక్కువ ఇవ్వాలి అనే దానిపై కూడా గతంలో కలిసిన సందర్భంలో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వినతి పత్రం సమర్పించారు. ఐఏఎస్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు ఎక్కువ ఇవ్వాలనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి కూడా మధ్యాహ్నం 1:30 తీసుకెళ్తబోతున్నారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా మధ్యాహ్నం భేటీ కాబోతున్నారు. దానికన్నా ముందు హోంమంత్రిని కలిసిన సందర్భంలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నింటిపై కూడా పరిష్కరించాలనేది ప్రధానంగా ఆయన హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నారు. అంటే ఎల్లుండి 6వ తేదీన రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల మధ్య సమావేశం ఉంది కాబట్టి ఈరోజు ఢిల్లీ వేదికగా కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవబోతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు కలిశారు, తర్వాత కేంద్ర హోంమంత్రిని కలవబోతున్నారు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు కాబట్టి దీని తర్వాత మధ్యాహ్నం 1:30 ప్రధానితో కూడా కలవబోతున్నారు. ప్రధానంగా ఏవైతే సమస్యలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన పరిష్కరించడం ద్వారా రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా అందరం కలిసి ఉండే విధంగా కూడా ఈ సమస్యల పరిష్కారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఇటు రాష్ట్రంతో ముడిపడి ఉన్న సమస్యలు కానీ, ప్రజల మధ్య ఉన్న ఏవైతే కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించడం ద్వారా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా కూడా అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా కేంద్రం చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా గతంలో కూడా కేంద్ర హోంమంత్రిని కలిశారు. కానీ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. 6వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లో భేటీ ఉన్న నేపథ్యంలో ఈ కేంద్ర హోంమంత్రితో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పరిష్కరించాలనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. హోంమంత్రితో ఆల్రెడీ చర్చిస్తూ ఉన్నారు. ఇటు పోలీసు విభాగానికి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు కూడా పరిష్కరించాలనేది సీఎం రేవంత్ రెడ్డి హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఉద్యోగులకు సంబంధించి కూడా కొంతమంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఆంధ్రాకి సంబంధించిన ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆ ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించాలనేది ప్రధానంగా
హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఏవైతున్నాయో, ముడిపడి ఉన్న రెండు రాష్ట్రాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి ముడిపడి ఉన్న సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ పరిష్కరించడం ద్వారా ఇటు రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయ సహకారాలు అందించుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కేంద్రం కూడా చొరవ తీసుకుని రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విన్నవించబోతున్నారు. అంటే ఇప్పటికే ఒక నివేదిక రూపంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్య, ఏదైతే విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏంటి, విభజన సమయంలో వచ్చిన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏంటి అనే దానిపై కూడా ప్రణాళికబద్ధంగా ఒక నివేదికను కూడా అధికారుల నుంచి తీసుకున్నారు. ఈరోజే ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా తెలంగాణ నుంచి ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చిన సందర్భంలో ఇద్దరు కూడా కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. వీళ్ళిద్దరూ మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అవుతారు. మరి ముఖ్యంగా ఏదైతే సమస్యలు ఏవైతున్నాయి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం దిశగా ఈ భేటీలు కొనసాగుతున్నాయి. ఆ దిశగా కేంద్ర హోంమంత్రితో చర్చలు కొనసాగుతున్నాయి. దాదాపు 11:30కి ఇటు రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లారు. దాదాపు అరగంటకు పైగా కూడా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం చొరవ తీసుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో కూడా అనేక సందర్భాల్లో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో అనేక సార్లు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సమావేశాలు అయినప్పటికీ కూడా ఆ సమస్యలను పరిష్కరించడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇటు ఆంధ్ర తెలంగాణ, అంటే గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ అలాగే ఆంధ్రలో వైసీపీ ఉన్నాయి కాబట్టి ఇద్దరి మధ్య ఏకాభిప్రాయాలు కుదరకపోవడంతో అదొక పేటముడిలా ఉండిపోయింది. కానీ ఇప్పుడు రెండు ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు సహాయ సహకారాలు అందించే విధంగా చర్చలు జరిపేందుకు 6వ తారీఖున సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మా సమస్యను పరిష్కరించడం ద్వారా ఇక్కడ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో దానిపై మళ్ళా మేము తిరిగి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకుంటాము. ఆ దిశగా కూడా కేంద్రం సహకారం అందించాలి, సమస్యలను పరిష్కరించాలనేది ప్రధానంగా ఇదే ఎజెండాతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు కూడా కేంద్ర మంత్రులను, అంటే ఇటు కేంద్ర హోంమంత్రిని కూడా చంద్రబాబు కలవబోతున్నారు. ఉదయం ప్రధానిని కలిసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా మధ్యాహ్నం 1:30 ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాలంటూ కూడా నివేదించబోతున్నారు. రైట్, థాంక్యూ శివ.